హలో అండి, ఇది మోజెస్ జయరాజ్. ప్రీవియస్ వీడియోకి ఇప్పటికి లైటింగ్ డిఫరెన్స్ వల్ల అంత చేంజ్ వచ్చింది. కన్సిపేసి పార్ట్ 7 6లోనో లైటింగ్ లేకుండా అప్లోడ్ చేసి ఇప్పుడేమో ఎల్ఈడి స్ట్రిప్స్ బ్యాక్ స్టిక్ చేస్తే హోల్ డిఫరెంట్ అమౌంట్ చాలా డిఫరెన్స్ వచ్చింది. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్కడ దాకా డిస్కస్ చేసుకున్నాం అంటే ఐ స్కోర్ ఎవిడెన్స్ కదా. ఇప్పుడు మనం క్రియేషన్ సైన్స్లో ఐ స్కోర్ ఎవిడెన్స్ వరకు మాట్లాడుకున్నాం, తర్వాత ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం అని నేను చెప్పాను. ఐ స్కోర్ ఎవిడెన్స్: just because Mr. Sparks' Legion of Evolution happens to be included in this generation's science textbooks doesn't mean it qualifies as science or that it becomes science by association. కేవలం మిస్టర్ స్పార్క్స్ యొక్క మతమైన ఎవల్యూషన్ హ్యాపెన్స్ టు బి ఈ జనరేషన్స్ యొక్క సైన్స్ టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేయబడి ఉండడం వల్ల ఆ సైన్స్ కింద క్వాలిఫై అవ్వదని డాక్టర్ కెంట్ హోవెన్ చెప్తున్నాడు. ద ఐ స్కోర్ ప్రూవ్స్ ఓల్డ్ డెత్. ఐ స్కోర్ ఏమని మనకు ప్రూవ్ చేస్తుందంటే ఎర్త్ ఓల్డ్, న్యూ కాదు అని మనకు ప్రూవ్ చేస్తుంది. It's official. A startling new study by researchers from the National Ice Core Laboratory (NICL) confirmed what evolutions have been claiming for years. The Earth is thousands of years old at the least. After an extensive study of 10,000-foot ice core, a spokesperson announced that samples from the Greenland contain 135,000 consecutive annual rings or layers. These winter-summer sequences prove that the Earth is much older than the 6,000 years old. ఇక్కడ ఏంటంటే డెన్వర్ లో ఎవల్యూషన్ ఐ స్కోర్ ప్రూవ్స్ ఓల్డ్ ఎర్త్. ఐ స్కోర్ ఏంటంటే లేయర్ ఆఫ్ ఫార్మేషను, సంవత్సరానికి ఒక లేయర్ డిఫరెంట్ ఐస్ లేయర్స్ ఫామ్ అవుతాయి. అక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కింద ప్రాపర్గా ఇక్కడ మనకి ఇక్కడ బార్ కోడ్ లా కనబడుతుంది కదా కింద. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఐ స్కోర్ వింటర్ సమ్మర్ వింటర్ సమ్మర్ వింటర్ సమ్మర్ అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లేయర్ ఫామ్ అవుతుంది అని ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ న్యూ స్టడీ బై రీసెర్చర్ ఫ్రమ్ ద నేషనల్ ఐస్ కోర్ ల్యాబొరేటరీ. ఐస్ కోర్ ల్యాబొరేటరీ వాళ్ళు రీసెర్చ్ చేసి అక్కడ సమ్మర్ వింటర్ వల్ల మనకు చూసారా ఇన్ని డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. దానికి కారణం డిఫరెంట్ ఇయర్స్కి వింటర్కి ఒక లేయర్, సమ్మర్కి ఒక డిఫరెంట్ లేయర్ ఫామ్ అవ్వడం వల్ల ఈ లేయర్ ప్యాటర్న్ మనకు డిఫరెన్స్ తెలుస్తుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే నేషనల్ ఐస్ కోర్ ల్యాబొరేటరీ చెప్పారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి చూడండి, ఇది ఎవల్యూషన్ని కన్ఫర్మ్ చేస్తుంది. హ్యాస్ బీన్ క్లెయిమింగ్ ఫర్ ఇయర్స్ ద ఎర్త్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అట్ ద లీస్ట్. వేల సంవత్సరాల ఇయర్స్ అయి ఉంటుంది ఇది అట్లీస్ట్ అని చెప్తుంది. ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ స్టడీ ఆఫ్ 10,000-foot ice core, a spokesperson announced that samples taken from Greenland contain 135,000 consecutive annual rings. దీని గ్రీన్లాండ్ నుండి ఒక సర్టెన్ లేయర్ ఐస్ కోర్ అంటే ఎలాగంటే మనం బోర్ బావితో అవుతాం కదా, దానికి డ్రిల్లింగ్ రౌండ్గా బోర్ బావికి ఏమంటే రౌండ్ డ్రిల్లింగ్ వేసి కిందకి దించి మట్టిని పైకి తీస్తారు కదా, సిమిలర్గా అలాగే ఐస్ని కొంత డిస్టెన్స్ ల్యాండ్లోకి పంపించి ఆ ఐస్ లేయర్ని తీసి దానికి ఎన్ని లేయర్స్ ఉన్నాయో లెక్క పెట్టడం స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే చాలా అమౌంట్ ఆఫ్ లేయర్స్ వచ్చినాయి. చూడండి, దీనివల్ల మనం ఏం ప్రూవ్ చేస్తున్నామంటే ఎవల్యూషన్ కరెక్ట్, క్రియేషన్ కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తున్నామని వాళ్ళు నేషనల్ ఐస్ కోర్ ల్యాబొరేటరీ అని చెప్పారు. ఇన్ గ్రీన్లాండ్ ఇక్కడ మనకి తర్వాత మనకి ఎక్స్ప్లెనేషన్ అది ఎలా కరెక్ట్ కాదు, ఎలాగా ఏంటి అది సమ్మర్ వింటర్ కాదు, వామ్ హీట్ వల్ల మనకి ఫ్యూ అమౌంట్ ఆఫ్ అవర్స్లోనే అన్ని డిఫరెంట్ లేయర్స్ వస్తాయని మనకి ఇక్కడ ఫర్దర్గా మనకి నెక్స్ట్ కెంట్ హోవెన్ ప్రూవ్ చేస్తూ ఉంటారు. In Greenland and Antarctica, where the weather is consistently dry and very cold, the glaciers are miles thick but the annual rings are very thin. గ్రీన్లాండ్ లాంటి ప్రదేశంలో ఇన్ గ్రీన్లాండ్ అంటార్క్టికాలో గ్రీన్లాండ్లో వేర్ ద వెదర్ ఈస్ కన్సిస్టెంట్లీ డ్రై అండ్ వెరీ కోల్డ్, ఎక్కడైతే వెదర్ డ్రైగా ఉండి ఎప్పుడు చల్లగా ఉంటుందో ద గ్లేషియర్స్ ఆర్ మైల్స్ థిక్ బట్ ద యాన్యువల్ రింగ్స్ ఆర్ వెరీ థిన్.
గ్లేషియర్స్ అనేవి బాగా మైల్స్ అమౌంట్ ఆఫ్ థిక్, ఎందుకంటే మంచు ఎక్కువ పడతా ఉంటుంది కాబట్టి అక్కడ ఫార్మేషన్ అయ్యే గ్లేషియర్స్ ఐస్ లేయర్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఏంటంటే లేయర్స్ అనేవి తక్కువ ఉంటాయి, చాలా తక్కువ కాదు, పల్సగా ఉంటాయని చెప్తున్నారు. ద డీపెస్ట్ కోర్స్ కెన్ మెజర్ ఓవర్ 10,000 ఫీట్. మనం డీప్గా వెళ్ళే కొద్దీ 10,000 ఫీట్ కూడా కనపడుతుంది ఫ్రమ్ గ్రీన్లాండ్ డ్రిల్డ్ సిన్స్ 1990 షో ద నార్థర్న్ క్లైమేట్ వాస్ ఇరాటిక్ 135 years ago. సరే, దానివల్ల మనకి ఏంటి, ఆ లేయర్స్ అన్ని లెక్క పెట్టినప్పుడు 135,000 సంవత్సరాలు వస్తుంది. మీరు అన్నట్టు క్రియేషనిస్ట్స్ 6,000 సంవత్సరాలు రావట్లేదని చెప్తున్నారు. ద ట్రూత్ఫుల్ టైమ్స్, సండే August 9th 1992. లేయర్స్ నాట్ యాన్యువల్, లేయర్స్ అనేవి యాన్యువల్ కాదు అని ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు కెంట్ హోవిండ్. అంతేకాకుండా ఆల్రెడీ ఫర్దర్ ప్రూవెన్ 1992 August 9th సండే, లేయర్స్ నాట్ యాన్యువల్. Greenland ice core analysis was proven invalid with the completed excavation of Glacier Girl, one of the fighter pilots that crash landed in Greenland during World War II. ఐస్ కోర్ అనాలిసిస్ అనేది ఇన్వాలిడ్, అది ప్రాపర్ కాదు. ఇన్వాలిడ్ విత్ ద కంప్లీటెడ్ ఎక్స్కవేషన్ ఆఫ్ గ్లేషియర్ గర్ల్ అది ఒక విమెన్ చనిపోయి ప్రిజర్వ్ అయిందో లేదా ఒక ఎయిర్ క్రాఫ్ట్కి దాని పేరు పెట్టారో మనం చూద్దాం ఇప్పుడు. వన్ ఆఫ్ ద ఫైటర్ ప్లేయర్స్ దట్ క్రాష్ ల్యాండెడ్ ఇన్ గ్రీన్లాండ్ డ్యూరింగ్ World War II. గ్లేషియర్ గర్ల్ అంటే మంచు పర్వతాన్ని గ్లేషియర్ అంటారు, గర్ల్ అంటే ఉమెన్. ఐస్ ముక్కలు ఉంటాయి కదా, అది ఒక పర్వతంగా ఉంటే దాన్ని గ్లేషియర్ అంటాం. గ్లేషియర్ గర్ల్ అంటున్నారు ఇక్కడ. అది ఒక ఫైటర్ ప్లేన్స్ పేరు. World War II అక్కడ క్రాష్ అయిపోయింది గ్రీన్లాండ్లో. డిస్కవర్డ్ అండర్ 263 feet ఆఫ్ ఐస్ అండ్ సో ఆఫ్టర్ ఓన్లీ 42 years. అయితే 263 అడుగుల ఎత్తు దాని మీద పేరుకుపోయిందంట కేవలం 42 ఏళ్ళు. అంటే రెండో ప్రపంచ యుద్ధం నుండి 1992 ఇక్కడ డేట్ మనకి చెప్పిన దాని ప్రకారం. ద World War II aircraft clearly invalidated analyst proposal that ice core layer results from annual weather variations. ప్రొఫెషనల్స్ అన్నట్టు సంవత్సరానికి 1-2 లేయర్స్ ఫామ్ అవుతాయి అనేది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది కరెక్ట్ కాదు, అది తప్పని ఆ 263 వాళ్ళు డిక్ చేసిన ఐస్ కోరు వాళ్ళు తీసిన లేయర్ అది ప్రూవ్ చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. డాక్టర్ లారీ వర్డిమాన్ స్టేటెడ్ ద ఐస్ షీట్ అబౌవ్ ద ఎయిర్ క్రాఫ్ట్. డాక్టర్ లారీ వర్డిమాన్ ఏమైతే చెప్పాడంటే ఐస్ షీట్ అబౌవ్ ద ఎయిర్ క్రాఫ్ట్ పైన ఉన్న ఏదైతే ఐస్ షీట్ ఉందా అంటే నాకు తెలిసి ఆ 263 అడుగుల ఫీట్ ఆఫ్ ఐస్ని లేదా మంచునో ఐస్నో వాళ్ళు ఐస్ షీట్ అని ఉంటారు. అది ఏదైతే ఉందో విత్ అప్రాక్సిమేట్లీ 5 feet ఆఫ్ ఐస్ లేయర్స్ ఫార్మింగ్ ఈచ్ ఇయర్. 5 అడుగుల ఐస్ లేయర్స్ ప్రతి సంవత్సరం ఫామ్ అవుతున్నాయంట. అంటే ఒక్క లేయర్ కాదు, 5 అడుగులు డిఫరెంట్ లేయర్స్, చాలా అమౌంట్ ఆఫ్ లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. సైంటిస్ట్ అండ్ ఫౌండ్ దట్ మైల్డ్ వెదర్ వేరియేషన్ కాజ్ ఐస్ లేయరింగ్. ఇది సమ్మర్ వింటర్ వల్ల కాదు ఐస్ లేయర్స్ అనేది ఫామ్ అయ్యేది. కొద్దిగా తేడా వచ్చినా, కొద్దిగా టెంపరేచర్లో తేడా వచ్చినా వామ్ కోల్డ్ కింద చాలా లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. సో మీరు చెప్పినట్టు ఇది ఒక ఎవల్యూషన్కి ప్రూఫ్ అని మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ అవుతుంది. అది ఫ్యూ అమౌంట్ ఆఫ్ అవర్స్లోనే ఫార్మేషన్ వస్తుంది. సో మీరు చెప్పింది ఇన్వాలిడ్, అది కరెక్ట్ కాదని ఇక్కడ అదేంటి 1992 గ్లేషియర్ గర్ల్ అనే ఫైటర్ ప్లేన్ అని మళ్ళీ కనుక్కోవడానికి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటంటే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఎక్కడో, అది బెర్ముడా ట్రయాంగిల్ ఈజ్ దట్ అక్కడ కాదు, గ్రీన్లాండ్ లొకేషన్ తెలుసుకోవాలి ప్రాపర్ మ్యాప్లో. సో గ్రీన్లాండ్లో నార్త్ పోల్ దగ్గర, సో అక్కడ చాలా అమౌంట్ ఆఫ్ పడిపోయినప్పుడు ఇది ఇక్కడ లేదు కానీ
ఆయన సెమినార్లో చెప్తారు, కెంట్ హోవిండ్. అవి పడిపోయినప్పుడు ఏంటంటే ఒక రిచ్ బిలియనరో లక్షాధికారో కోటీశ్వరుడో పంపించే వాళ్ళని ఆ ప్లేన్స్ అన్నీ తీసుకురండి, మనం వాటి నుండి మనీ సంపాదించవచ్చని మళ్ళీ తీసుకురామంటారు. అది వెళ్ళి డిక్ చేసినప్పుడే ఈ సిచ్యువేషన్, ఈ అన్ని లేయర్స్ 1992లో పబ్లిష్ చేసింది. దాని గురించి డాక్టర్ లారీ బెడ్మన్ ఆ విషయం గురించి ఆయన చెప్తున్నారు. గ్రీన్లాండ్లో 263 feet ice డిక్ చేసింది. The Greenland ice sheet averaged almost 4,000 feet thick. Dr. Werdman explained, if we were to assume the ice sheet has been accumulating at this rate since the beginning, it would take less than 1,000 years for it to form, and the recent creation model might seem to be vindicated. కేవలం ఇది 135 సంవత్సరాలు, వేల సంవత్సరాలు పట్టదు. ఒకవేళ ఇలా ఫామ్ అవుతుంది కదా, ఇంత గ్రీన్లాండ్ ఐస్ షీట్స్ ఎంత ఉంటాయంటే అలాగ లేయర్స్ కింద ఫామ్ అయితే ఒక 4,000 అడుగులు ఉంటాయి. అయితే డాక్టర్ వర్డిమ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఇఫ్ వీ వర్ టు అజ్యూమ్ ద ఐస్ షీట్ హ్యాస్ బీన్ అక్యూములేటింగ్ ఎట్ దిస్ రేట్, ఈ రేట్లో ఐస్ అనేది అక్యూములేట్ చేసినప్పుడు 1,000 yearsలో ఫామ్ అయిపోతుంది, 135,000 సంవత్సరాలు పట్టదని లారీ వర్డిమ్యాన్ చెప్తున్నారు. పిహెచ్డి, ఆయనకి పిహెచ్డి ఉంది, ఐస్ కోర్స్ అండ్ ద ఏజ్ ఆఫ్ ద ఎర్త్, వైట్ ఆర్టికల్స్ ఆన్ సైన్స్ ఆర్ క్రియేషన్, ఏప్రిల్ 1922లో ఇది రాశారు ఆయన. స్ట్రాటా అండ్ దర్ ఏజ్. ఐ నెవర్ అండర్స్టూడ్, ఇప్పుడు మనం స్ట్రాటా అండ్ దర్ ఏజ్ చూద్దాం. I never understood polystrate fossils and the evidence of evolution with all the different layers of strata they go through. నేను ML South Carolina. Since the proposal, సౌత్ క్యారోలినా స్టేట్ గురించి చెప్తున్నారు, సపరేట్ ఒక పర్సన్ పేరు నాకు తెలియదు. ML మీన్స్ ఐ డోంట్ నో. I never understood polystrate fossils. అంటే స్ట్రాటా అంటే లేయర్స్ ఆఫ్ ఫాసిల్స్. ఇప్పుడు మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా. ఒకసారి ఇప్పుడు లేయర్స్, ఇప్పుడు పీపుల్ ఏదైతే బిలీవ్ చేస్తున్నారో, ప్రజెంట్ సైన్స్ ఎవల్యూషన్లో ఏదైతే బిలీవ్ చేస్తుందంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫార్మేషన్స్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైంలో ఫామ్ అయినాయి. అవి డిఫరెంట్ లేయర్స్ ఫామ్ అయినాయి. ఒక్కొక్క జీవరాశి చనిపోతా, ఒక్కొక్క టైంలో కొన్ని జీవరాశులు చనిపోతా అవి బరి చేయబడ్డాయి సిమిలర్ లేయర్లో. అవి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కటి అని ఎవల్యూషన్ చెప్తుంది. క్రియేషన్ ఏమైతే చెప్తుందంటే ఇదంతా ఈ లేయర్స్ వల్ల కాదు, కేవలం ఫ్యూ అమౌంట్ ఆఫ్ మంత్స్లో ఇదంతా ఫార్మేషన్ అయింది స్ట్రాటా. దీనికి కారణం ద వరల్డ్ వైడ్ ఫ్లడ్, నోవా టైంలో వచ్చిన జలప్రలయం అని చెప్తుంది. దానికి కారణం ఈ డైనోసార్స్ బరియలు ఇవన్నీ దానికి కారణం అని చెప్తుంది. కానీ ఆదాం పుట్టక ముందే ఉందని డైనోసార్స్ ఎప్పుడు చెప్పట్లేదు. ఆదాం తర్వాత ఆఫ్టర్ ఆడమ్ కొంతమంది పీపుల్ బైబిల్ని ఈ ఎవల్యూషన్ థియరీ తీసుకొచ్చి దాంతో మ్యాచ్ చేయాలనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారంటే డేస్ థియరీ, అంతేకాకుండా డేస్ థియరీ అంటే దేవుడు 6 రోజుల్లో క్రియేట్ చేశారు కదా, అది రోజు కాదు. హీబ్రూ బైబిల్లో దానికి యామ్ అని ఒక పదం యూజ్ చేయబడింది. ఆ యామ్ అంటే అదే సిమిలర్ పదం యామ్. అబ్రహాము ఇంత వయసు గలవాడని ఉన్నాడని చెప్పినప్పుడు, సారా ఇంత వయసు గలవాడని ఉన్నాడని చెప్పినప్పుడు సిమిలర్గా అదే పదం యూజ్ చేయబడింది యామ్. అందుకు అది కొన్ని లక్షల మిలియన్ సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కాదు అని చెప్తుంది. సో అలాగైతే దీనికి మ్యాచ్ అవుతుందా అని చెప్తారు కొంతమంది. ఎవరైతే ముందు ఎవల్యూషన్ థియరీ నేర్చుకొని తర్వాత క్రిస్టియానిటీలోకి వచ్చి తర్వాత ఈ బైబిల్ని దానికి కంపేర్ చేద్దామని చూస్తారో వాళ్ళు అలా చెప్తారు. అయితే ఇది ఎక్సోడస్ 10 కమాండ్స్లో దేవుడు చెప్పినట్లు 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోమన్నాడు. దానికి అర్థం ఏంటి? వాళ్ళు 6 రోజులు పనిచేసి వాళ్ళ జీవితాంతం పని చేయకుండా ఉండమని అర్థమా? కాదు కదా. దానికి కారణం ఏంటంటే కేవలం యామ్ అనేది అక్కడ ఖచ్చితంగా ఒక రోజనే కానీ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాదని ఇక్కడ మనకు ప్రూవ్ చేస్తుంది. అదే కెంట్ హోవిండ్ కూడా ఆయన సెమినార్లో చెప్తాడు. ఇక్కడ మనం ఏదైతే స్ట్రాటా అండ్ దేర్ ఏజ్, స్ట్రాటా అంటే లేయర్ ఫార్మేషన్. ఇప్పుడు ఒక లేయర్లో ఏంటంటే
మనకి క్లామ్స్ షెల్స్ అవి ఉంటాయి. కొన్ని ఇంకో లేయర్లో నేను ఆర్డర్ ఆఫ్ లేయర్స్ చెప్పట్లేదు, నాన్ సీక్వెన్స్ ఆర్డర్ చెప్తున్నాను. ఒక లేయర్లో డైనోసార్స్ ఫాజిల్స్ ఉంటాయి, ఇంకో లేయర్లో ఏమో డిఫరెంట్ యానిమల్ ఫాజిల్స్ ఉంటాయి. దానికి కారణం క్రియేషన్ థియరీ అవి ఎలా వచ్చినాయంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కెంట్ హోవర్డ్. దానికి మూమెంట్ ఆఫ్ వాటికి ఇప్పుడు ఫాస్ట్గా మూవ్ అయ్యాయి. ఇప్పుడు నత్త గుల్లలు అవి ఉన్నాయి అనుకోండి, అవి త్వరగా మూవ్ అవ్వలేవు, అందుకని అవి ఫస్ట్ బరీ అవుతాయి ఫ్లడ్ వచ్చినప్పుడు. తర్వాత ఆర్డర్, లాస్ట్లో ఎవరు బరీ అవుతారు, లాస్ట్లో బర్డ్స్, ఆ తర్వాత లాస్ట్లో మనిషి బరీ అవుతాడు. అతను తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కొండలు ఎక్కడం కానీ హైట్ ప్లేస్లో వెళ్ళడం కానీ ఇలా చేస్తాడని చెప్తాడు. అది అది దాని ఎక్స్ప్లెనేషన్. అయితే ఎవల్యూషన్ థియరీ ఏమో, ఇప్పుడు మనకి భూమిలో తవ్వినప్పుడు డైనోసార్స్ ఉన్నాయి, డైనోసార్స్ ఫాజిల్స్ ఉన్నాయి. అయితే డైనోసార్స్ ఫాజిల్స్ తవ్వినప్పుడు అది మనకి ఎప్పుడు తయారైంది ఏంటి అని అది మనకి ఏం చెప్పదు. దానికి ఎవరిని డాక్టర్ కెంట్ హోవర్డ్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ మేడ్ ఇన్ థాయివాన్ అట్ 1 million BC అలాగే ఏం చెప్పదు. అది ఒక జోక్ కింద ఆయన వేస్తారు. దానికి అర్థం ఏంటంటే మీకు ఒక బోన్స్ దొరికినప్పుడు అసలు అది మనకేం చెప్పదు. అది ఇప్పుడు C14 కానీ కార్బన్-14 టెస్ట్ కానీ మిగతా టెస్టులు కానీ అవన్నీ ఏంటి సర్క్యులర్ రీజనింగ్. నువ్వు ఫాజిల్స్ని బట్టి లేయర్స్ని బట్టి ఫాజిల్స్ని నువ్వు కంపేర్ చేస్తున్నావు, కానీ అది అది రైట్ అమౌంట్ ఆఫ్ మెజర్మెంట్ కాదు, ప్రాపర్ స్టాండర్డ్ కాదు. దాని నుండి నువ్వు కార్బన్-14 టెస్ట్ కానీ మిగతా ఏ టెస్ట్ అయినా డేటింగ్ కానీ డిఫరెంట్ డేటింగ్ మెథడ్స్ అవన్నీ ఇన్యాక్యురసీ, రాంగ్ స్కేల్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. సిన్స్ ద ప్రపోజల్, ఇప్పుడు మనం స్టార్ట్ డైరెక్ట్గా ఇక్కడ చెప్పబోయేది ఏంటో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ద హరికేన్, ద ఫ్లడ్ or the tsunami may do more in an hour or a day than the ordinary process of a nature have achieved in 1,000 years. ఇప్పుడు ఒక సునామీ కానీ ఒక హరికేన్ కానీ ఒక హరికేన్ అంటే ఒక తుఫాను కానీ ఒక సునామీ కానీ ఒక వరద కానీ ఇది మే డూ మోర్ ఇన్ అన్ అవర్ ఆర్ ఏ డే దాన్ ద ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ నేచర్ హ్యావ్ అచీవ్డ్ ఇన్ 1,000 years. ఇవి ఒక నార్మల్ ప్రాసెస్, స్లో కంటిన్యూస్ ప్రాసెస్ 1000 సంవత్సరాల్లో చేసేది ఊరికే అలాగే జలప్రలయం కానీ ఏదైనా వరద కానీ తుఫాను కానీ వచ్చి ఊరికే ఫుల్ నాశనం చేసేసి మొత్తం స్పాయిల్ డికే చేస్తుంది. అది ఇక్కడ మనం చెప్తున్నాడు. గివెన్ ఆల్ ద మిలీనియా వీ హ్యావ్ టు ప్లే విత్ ఇన్ ద stratigraphical record, we can expect our periodical catastrophes to do all the work we want of them. Given all the millennia, ఒక 1000 సంవత్సరాలు ఇస్తే we have to play within. ఇక్కడ millennia means I don't know whether 1000 or million years. బైబిల్లో millennia అంటే 1000, మరి నార్మల్ టర్మినాలజీలో మిలీనియా అంటే చూద్దాం ఒకసారి. A period of 1,000 years, especially when calculated from the traditional date of the birth of Christ. క్రీస్తు పుట్టినప్పటి నుండి ప్రస్తుతానికి ఒక 1000 సంవత్సరాలు గడిచిన దాన్ని మిలీనియా అంటారు, ముందు కానీ వెనక కానీ. ఒక 1000 సంవత్సరాలు we have to play within the stratigraphical record. అంటే స్ట్రాటా, మనం ఆ లేయర్ ఫార్మేషన్, మ్యాటర్ ఫార్మేషన్ మనం 1000 సంవత్సరాల్లో చూస్తే we can expect our periodic catastrophes to do all the work we want of them. జరిగిన క్యాటస్ట్రోఫీస్, ప్రళయాలు, ఇవన్నీ భూకంపాలు, ఇవన్నీ చూస్తే అవంతా వర్క్ చేసేస్తాయి జస్ట్ 1000 సంవత్సరాల్లో. The nature of the stratigraphical record, New York, John Willey and Sons, 1993, page 80. డెరిక్ ఈగర్ అనే అతను ఇది చెప్పారు ఆయన. Since the proposal of the idea of uniformity by Charles Lyell in the early 1800, మనం ముందు ఒక ప్రశ్న వేసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ అరైజ్ చేశారు, స్ట్రాటా అండ్ రేంజ్. అసలు స్ట్రాటా
ఐ నెవర్ అండర్స్టూడ్ ద పాలిస్ట్రాట్ ఫాజిల్స్. అసలు ఈ ఫాజిల్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, డైనోసార్ ఫాజిల్స్ ఎక్కడి నుండి వచ్చినాయి? ఒకటేమో సైన్స్ ఒక మాట చెప్తుంది, అవి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మానవుడే లేకముందు వచ్చినాయి అంటున్నాడు. బైబిల్ ఏమని చెప్తుంది అంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. ప్రతిదాన్ని సమస్తాన్ని 6000 సంవత్సరాల క్రితం. మనకి 6000 అని ఎక్కడి నుండి వస్తుంది అంటే, మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. మనం ఏ పేజ్లో ఉన్నాం ఇప్పుడు? 45లో ఉన్నాం కదా. ఇఫ్ యూ యాడ్ అప్ ద డేట్స్, మనకి ఆయన ఎక్కడి నుండి ఇచ్చాడంటే ఆల్మోస్ట్ లైక్ 120. సేతు పుట్టినప్పటి నుండి ఆదాం యొక్క ఏజ్ ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పుడు దాకా అబ్రహాం, ఐజాక్, జేకబ్ అండ్ క్రైస్ట్, అప్పటి నుండి ఇప్పుడు దాకా మనం లెక్కేసుకుంటే సుమారు మనకి 6,000 ఇయర్స్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ పేజ్లో ఆయన ఇచ్చాడు. ఇక్కడ సేత్ బార్న్, యాడమ్కి 130 సంవత్సరాలు ఉన్నప్పుడు సేత్ అనే ఆయన జన్మించాడు, మన పూర్వీకుడు. అక్కడ నుండి ఇక్కడ 2400 ఇయర్స్ దాకా మనకి యోసేపు, తర్వాత ఒక 110 సంవత్సరాల దాకా మనకి ఇవ్వబడింది. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆయన ఇచ్చాడు, లాంజివిటీ చార్ట్. యాడమ్ లివ్డ్ అప్ టు 930 ఇయర్స్. ఇప్పుడు మనం ఇప్పుడు సైన్స్ నమ్మాలా మన క్రిస్టియన్స్? అది క్వశ్చన్. సైన్స్ ఒకటి చెప్తుంది, మనకి బైబిల్ ఒకటి చెప్తుంది. డు వీ హ్యావ్ టు బిలీవ్ ద బైబిల్ ఆర్ డు వీ హ్యావ్ టు బిలీవ్ ద సైన్స్? అది ఇక్కడ క్వశ్చన్. మనం సైన్స్ నమ్మాలా, బైబిల్ నమ్మాలా? బట్ బోత్ ఆఫ్ దెమ్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. రెండు ఒకటే చెప్పవు మనకి, రెండు ఎప్పుడు కాంట్రడిక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఒకటి ఇంకొక దాన్ని తప్పు అని చూపిస్తూ ఉంటుంది. అయితే ఏది తప్పు? మనం సైంటిఫిక్ మెథడ్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ నోన్ ట్రూత్ని, బేసిక్ యూనివర్సల్ లాస్ని యూజ్ చేసుకొని ఏది రైట్ ఏది రాంగ్ అని కంపేర్ చేసుకొని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ రేస్ట్ అయితే బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే ముందు మానవుడు పుట్టక ముందు కాదు, డైనోసార్స్ మిగతా రెస్ట్ ఆఫ్ ద అంతరించిపోయిన ఫాసిల్స్ ఉంది. అవి మానవుడు పుట్టిన తర్వాతే, దేవుడు చేసిన తర్వాతే ఆదంతో పాటు మిగతా వాటిలన్నింటిలో చేశాడు. ఆయన ఏదైతే 6 రోజుల్లో చేశాడో మొత్తం 6 రోజుల్లోనే చేశాడు. ముందు కొన్ని రోజుల ముందు జంతువులను ఎప్పుడు సృజించాడో, తర్వాత ఆదం ముందు ఒక్కొక్క జంతువుని చూపించి డెసిషన్ కోసం తయారు చేశాడు. అన్ని డైనోసార్స్ని, ప్రతిదాన్ని, ఏంజల్స్ని, ప్రతిదాన్ని ఆ 6 డేస్లోనే ఆయన క్రియేట్ చేశాడు అని మనం తెలుసుకోవచ్చు. సో ఏలియన్స్ ఉన్నాయా లేవా ఈ క్వశ్చన్ కూడా మన బైబిల్లో చూసుకుంటే, స్క్రిప్చర్ ఈజ్ అన్ యాక్యురసీ ఫర్ అస్. దేవుడు మనకి స్క్రిప్చర్ ఇచ్చాడు, మనకి ప్రతిదీ తెలుసుకోవడానికి ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. మనం అందులో కంపేర్ చేసుకుంటే జీవము గల ప్రతి వాడికి హవ్వే తల్లి. అయితే అప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ లైఫ్ ఆన్ ఎర్త్, దెర్ ఈజ్ నో లైఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమి బయట లైఫ్ లేదనే కదా అర్థం. అంటే ఈ ప్లానెట్స్లో గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లైఫ్. అది కాకుండా మనకి ఎవరైతే ఏలియన్స్ ఉన్నాయని బిలీవ్ చేస్తారు, దీనికి ఒక ఆన్సర్ ఇస్తాడు ఆయన. స్టార్ట్ అండ్ దేర్ ఏజ్. ఐ నెవర్ అండర్స్టూడ్ చెప్పాల్సింది మొత్తం చెప్పినట్టు ఉన్నాను ఆఫ్టర్ క్రియేషన్లో. సో ఐ నెవర్ అండర్స్టూడ్ పాలిస్ట్రేట్ ఫాజిల్స్. డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ ఫాజిల్స్ ఉన్నాయి కదా. ఫాజిల్స్ అంటే అవశేషాలను ఫాజిల్స్. అండ్ దే ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ విత్ ఆల్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్టార్డా దే గో త్రూ. అవి ఒక ఎవిడెన్స్ కదా ఎవల్యూషన్కి, మనం ప్రతి లేయర్స్ డిక్ చేసినప్పుడు అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. దిస్ ఈస్ ద ప్రపోజల్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ యూనిఫార్మిటీ బై చార్ల్స్ లైన్ ఇన్ ద ఎర్లీ 1800s. మనం యూనిఫార్మిటేరియనిజం అనే పదాన్ని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. యూనిఫార్మిటేరియనిజం అనేది ప్రజెంట్ ఈజ్ ద కీ టు ద పాస్ట్. సిమిలర్ రేట్ ఆఫ్ డికే అండ్ డిస్ట్రక్షన్ లేదా డిఫరెంట్ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుండే. సిమిలర్ రేట్ని మనం బ్యాక్వర్డ్స్కి తీసుకెళ్తుంటే అదే మనం ట్రూత్ ఏమో అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఏదైనా క్యాటస్ట్రోఫీ వస్తే, ఏదైనా ఫ్లడ్ వస్తే అది కంప్లీట్గా రేట్ ఆఫ్ డికేని కానీ డిస్ట్రక్షన్ కానీ ప్రతిదాన్ని మార్చేస్తుంది. ఆ రేట్ పెరిగిపోతుంది, డ్యామేజ్ రేట్ హైగా ఉంటుంది. అయితే ఇక్కడ
అయూనిఫార్మిటేరియనిజం అనే అనే థీరీని హైపోథసిస్ని ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది. మనం జరిగే ట్రూత్ని మనం చూసినప్పుడు జియాలజిస్ట్ హ్యావ్ స్ట్రగుల్డ్ టు ఎక్స్ప్లెయిన్ పాలీస్ట్రాట్ ఫాసిల్స్. ఈ జియాలజిస్ట్ ఆ ఎర్లీ 1800s నుండి ఇప్పుడు దాకా ఈ జియాలజిస్టులు పాలీస్ట్రాట్ ఫాసిల్స్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పాలీస్ట్రాట్ ఫాసిల్ ఈజ్ ఎ ఫాసిల్ ఎన్కేస్డ్ నాట్ ఇన్ ఏ సింగిల్ లేయర్ ఆఫ్ స్ట్రాటా బట్ ఇన్ మల్టిపుల్ లేయర్స్. ఒక స్ట్రాటా అనేది సింగిల్ లేయర్లో ఒక ఫాజిల్ ఏదైనా ఇరుక్కుపోతే ఒక లేయర్లో ఇరుక్కుపోవట్లేదు, 2-3 లేయర్లు గుండా ఇరుక్కుపోతుంది. ఇప్పుడు నా 3 ఫింగర్లు ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఇక్కడ ఇప్పుడు ఇది ఒక 10 లక్షల సంవత్సరాల ఇయర్ల మట్టి అనుకుందాం, స్ట్రాటా అనుకుందాం. ఇది రెండోది, దీనికి 100 నుండి 150 మిలియన్ల బ్యాక్ మట్టి. ఆ తర్వాత నెక్స్ట్ 100 నుండి 150 సంవత్సరాలు, 100 నుండి 50 సంవత్సరాల మట్టి ఇది అనుకోండి, 50 మిలియన్లు. 100 నుండి 150 మిలియన్ల మట్టి ఇది, 150 నుండి 100 మిలియన్ల ఇయర్స్ బ్యాక్ మట్టి ఇది. 150 to 100 మిలియన్ ఇయర్స్, 100 to 50 మిలియన్ ఇయర్స్, 50 to 10 మిలియన్ ఇయర్స్ అనుకుందాం. ఇది డిఫరెంట్ మట్టి. కొన్ని మ్యాక్సిమం చాలా అవశేషాలు 2 లేయర్లకు టచ్ అవుతా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది 50 మిలియన్ల ఇయర్స్ ప్రతిదీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక జంతువు కానీ జీవరాశి కానీ ఏది 50 మిలియన్లు 50 మిలియన్లు ఇన్ని సంవత్సరాలు బతికుండదు కదా. మరి అవి 2 స్ట్రాటాల మధ్యలో ఎందుకు ఇరుక్కుంటున్నాయి? కొన్ని ట్రీస్ చూస్తే అన్ని స్ట్రాటాలకు పాస్ అవుతున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి కాంట్రడిక్ట్ అవుతూ ఉంటుంది అన్ని. ఇప్పుడు బయట నుండి విశ్వంలో నుండి అది లేని మ్యాటర్ అంతా అప్పటికప్పుడే సృజింపబడి ఎవల్యూషన్ చెప్తున్నట్టు అది ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. దానికంతటా అదే క్రియేట్ చేయబడుతుందని అది చెప్పి, అది ఎక్కడి నుండి వచ్చింది, ఆ మ్యాటర్ అంతా ఎక్కడి నుండి వచ్చింది, బిగ్ బ్యాంగ్ నుండి ఒక మహాప్రేలుడు వస్తే బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి దానంతటా అదే పెరుగుతా మ్యాటర్ ఎక్కడి నుండి వస్తుంది, ఈ సృష్టిలో ఉండే పదార్థం ఎక్కడి నుండి వస్తుందని అది ఎక్స్ప్లెయిన్ చేయదు. అయితే ఇప్పుడు పాలీస్ట్రాట్ కొన్ని ఈ 2-3 లేయర్లకి స్ట్రాటాలకి కనెక్ట్ అయిపోయిన ఫాజిల్స్ కానీ, 4-5 లేయర్లు, ఒక 5-6 లేయర్లు కనెక్ట్ అయిపోయిన ట్రీ ఫాజిల్స్ కానీ, కొన్ని అయితే తిమింగలాల అవశేషాలు తిరగబడిపోయి అన్నిటికీ 4-5 లేయర్లకి దిగిపోయి ఉన్న ఫాజిల్స్ ఉన్నాయి. వాటికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ సైంటిస్టులు ఇవ్వలేదు. ఎవరైతే ఎవల్యూషన్ థియరీ రైట్ అని మనకి టెక్స్ట్ బుక్స్లో మనకి చెప్తున్నారో వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ ఇవ్వలేరు. దానికి ఓన్లీ బైబిలే ఇవ్వగలదు. ఓన్లీ ఫ్లడ్ మాత్రమే మ్యాచ్ చేయగలదు, మిగతాది ఏది మ్యాచ్ చేయలేదు. Geologists have struggled to explain polystrat fossils. A polystrat fossil is a fossil encased not in a single layer of strata but in multiple layers. అదే మీకు చెప్పినట్టు ఒక లేయర్లో కాదు, డిఫరెంట్ లేయర్స్లో ఫాసిల్స్ ఉన్నాయి కనెక్ట్ అవుతా. యూనిఫార్మిటీ అడ్వకేటింగ్ దట్ ద ప్రజెంట్ ఈజ్ ద కీ టు ద పాస్ట్. యూనిఫార్మిటీ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రస్తుతము పాస్ట్కి ఒక తాళపు చెవు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చెప్పాను కదా మీకు, రేట్ ఆఫ్ డికే అండ్ డిస్ట్రక్షన్, నాశనం అవ్వడం లేదా తయారవడం సిమిలర్ రేటు ఇవాళ ఎలాగుందో బిఫోర్ కూడా అలాగుందని. కానీ ఇది మనకి ఏదైనా ఒక విప్లవంగా, ఏదైనా ఒక ఫ్లడ్ కానీ, సునామీ కానీ, ఏదైనా ఎర్త్ క్వేక్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, అనుకోని సంఘటనలు సృష్టిలో ఎదురైనప్పుడు ఆ రేట్ ఆఫ్ డికే అండ్ డిస్ట్రక్షన్ ఊరికి కొన్ని ఫ్యూ సెకండ్స్లో మినిట్స్లో నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి కదా. ఇది సైంటిస్టులు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అని మనకి డాక్టర్ హోవిండ్ క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ. డిస్క్రైబ్స్ ఈచ్ లేయర్ బీయింగ్ లేడ్ ఓవర్ ఎక్స్టెన్సివ్ పీరియడ్స్ ఆఫ్ టైం. చాలా సంవత్సరాలుగా ప్రతి లేయర్ వేల సంవత్సరాలుగా, మిలియన్ సంవత్సరాలుగా, బిలియన్ సంవత్సరాలుగా ఫామ్ అయి ఉంది అని సైంటిస్ట్ చెప్తున్నారు కదా. ద ప్రజెంట్ ఈస్ ద కీ టు ద పాస్ట్. యూనిఫార్మిటీ అనే దాని గురించి వాళ్ళు దాన్ని అడ్వకేట్ చేస్తున్నారు కదా. ద ప్రాబ్లమ్ విత్ ఈచ్ లేయర్ టేకింగ్ సో లాంగ్ టు ఫార్మ్ ఇస్ దట్ మోస్ట్ ఫాసిల్స్ ఫౌండ్ ఇన్ దీస్ లేయర్స్ would have decayed prior to the forming of the next layers.
The problem with each layer taking so long to form is that most fossils found in these layers would have decayed in prior to the. మీకు చెప్పాను కదా ఒక అవశేషము మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బతకలేదు. మరి ఒక లేయర్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక జీవరాశి బతుకుంటే అది ఇంకో లేయర్లోకి ఎందుకు మిక్స్ అయిపోయి 2 లేయర్లకు కనెక్షన్ అయిపోయి ఉంటుంది, 2 లేయర్లలో ఇరుక్కుపోయి అది ఉంటుంది. దాని ఫాజులు అవశేషం 2 లేయర్లకు కనెక్ట్ అయ్యి ఎందుకు ఉంటుంది, అది క్వశ్చన్ చేయాలి, అది మనం ఆలోచించాల్సిన విషయం. సమ్ ఎగ్జాంపుల్స్ దట్ కన్ఫర్మ్ ద ఐడియా ఆఫ్ ద ర్యాపిడ్ ఫాసిలైజేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఐడియా ఆఫ్ ర్యాపిడ్ ఫాసిలైజేషన్, ఈ అవశేషాలు అవ్వడానికి మనకి వీళ్ళు చెప్తున్నట్టు లక్షలు కోట్లు మిలియన్ సంవత్సరాలు పట్టట్లేదు. మీరు డాక్టర్ కెంట్ హోవిన్ దాంట్లోకి వెళ్తే ద క్రియేషన్ సైన్స్, ఒకసారి నేను మీకు ఇందులోనే చూపిస్తాను, ఆగండి. ఫాజిల్ ఫార్మేషన్, నాకు ఎల్ఈడి లైట్ ఉంది పెద్దగా, దాని వైపు చూస్తే కళ్ళు పోతాయని నేను చూడట్లేదు, కానీ ఏంటంటే లైటింగ్ క్వాలిటీ క్లియర్గా ఉంటుందని ఎల్ఈడి లైటింగ్ పెట్టాను. ఒక్క నిమిషం మీకు రికార్డింగ్ చూస్తున్నారు కదా, వెయిట్ కెంట్ హోవిన్. నాకు గుర్తు రావట్లేదు, ఒక్క నిమిషం చూస్తాను. వీడియోస్ నోటిఫికేషన్స్ ఓకే, నోటిఫికేషన్స్ ఎక్కడ, ఇక్కడ నోటిఫికేషన్స్. ఒక్క నిమిషం, నేను నోటిఫికేషన్స్ చూద్దాం. ఏది టెంపుల్స్ నోటిఫికేషన్స్, లాస్ట్ వరల్డ్ మ్యూజియం. ఈ పేజ్ చూసారనుకోండి మీరు, లాస్ట్ వరల్డ్ మ్యూజియం, ఈ పేజ్ మీరు చూడండి. ఇది కమ్యూనిటీ కాదు, లాస్ట్ వరల్డ్ మ్యూజియం. ఇది ఈ పేజ్ లాస్ట్ ఏప్స్, ఏలియన్స్ ఆర్ యాడమ్స్. ఇందులో ఆయన ఇప్పుడు రికవరీ అవుతున్నారు, ఆయనకి హెల్త్ ఇష్యూ అయింది. జాన్ అడాల్ఫీ ఆయన పేరు. ఇదిగోండి, ఈయన చాలా మనకి ఎవిడెన్సెస్తో ఫార్మేషన్, ఫాజిల్ ఈజీగా ఎలా ఫార్మ్ చేయొచ్చు, ఆ ఫాజిల్ మేకింగ్ మెషిన్, అవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. మీరు ఈయన పేజ్లోకి వెళ్ళి మీరు ఇంగ్లీష్ స్పీకర్స్ అయితే ఈజీగా మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోవచ్చు. Fossil making proof of a global flood. If there was a global flood, then two things you would see: rapid alluvial stone formation, fast fossil formation in this world. We present proof of fast rock formation. Fast rock formation, fossil fuel formation మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Spark plug here is no. How long does rock take to form? This is a conglomerate, and scientists will tell you that it's anywhere between a few hundred years to 4 billion years to make one. Well, there was a spark plug that was found in California. చూడండి, ఇక్కడ సైంటిస్ట్ ఏమైతే చెప్తున్నారంటే, మీకు ఈ ఫాజిల్ కానీ ఈ ఫార్మేషన్ అవడానికి ఫ్యూ మిలియన్ టు బిలియన్ ఇయర్స్ అవుతుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒక ప్లేస్లో, ఆ ప్లేస్ ఏంటి, There was a spark plug that was found in California. కాలిఫోర్నియాలో ఒక స్పార్క్ ప్లగ్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ అనేది రీసెంట్ ఇన్వెన్షన్, ప్రీవియస్ డేస్ ఇన్వెన్షన్ కాదు, మోడర్న్ ఇన్వెన్షన్. అది ఫాజిలైజేషన్ అవ్వదు కదా, ఫాజిల్స్ ప్రీవియస్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కదా అయింది. అయితే ఇప్పుడు కాలిఫోర్నియాలో ఒక క్లిఫ్లో లోపల ఒకటి దొరికింది, ఈ స్పార్క్ ప్లగ్ ఫాజిలైజ్డ్ అయ్యి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. And this is what they found. A spark plug in a conglomerate. Conglomerate. Spark plug here is no more than 20 to 40 years old. And then another conglomerate. Fossil గురించి కాదనుకుంటా, conglomerate. I think
hard rock formation, specialized conglomerate of organization, a thing consisting of a number of different and distinct parts or items that are grouped together. Conglomerate అవ్వాలన్నా డిఫరెంట్ పార్ట్స్ ఏంటి కలిసిపోవాలన్నా మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవుతాయి. ఫాజిల్స్ క్రియేట్ అవ్వాలంటే అన్న మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవుతాయి. ఇక్కడ ఏంటి అలాగ అవ్వలేదు కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ చూడండి, స్పార్క్ ప్లగ్ చాలా తక్కువగా టైంలోనే దాని చుట్టూ డిఫరెంట్ సెడిమెంటరీ రాక్స్ కాదు ఇది, దీన్ని స్లోగా టచ్ అవుతా దీని ఫార్మేషన్ అవుతుంది. ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి దొరికింది. How long does sandstone, for instance, take to form? Apparently, not very long. And if that is the truth, then could all of the stone fossils and rocks that we see that are alluvial, that is sedimentary, have been formed shortly after the worldwide flood 4,500 years ago? Alluvial. Clay, slip, sand or ground that has been deposited by running water. సో స్లోగా వాటర్ రన్ అవుతా ఒక అదేంటి దాన్ని క్రిస్టలైజేషన్ అవడం, హార్డ్ మెటీరియల్ కింద అయిపోవడం. మనం ఈ ఫార్మేషన్స్ని గృహంలోకి వెళ్ళినప్పుడు స్లో లేయర్లుగా క్రిస్టలైజ్ అయ్యి అల్యూవియల్ ఫార్మేషన్ కాంగ్లామరేట్ అయిందని మనం చూస్తే, అది మనకి కొంతమంది వాటర్ కింద బోట్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాటిని ముట్టుకోమాకంటే అవి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఫార్మేషన్ అయ్యాయని కొంతమంది గైడ్లు చెప్తారు. కానీ అవి అంత టైం పట్టవు, ఇంకా ఫాస్ట్ అవుతాయి. ఇక్కడ దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూపిస్తున్నట్టు స్పార్క్ ప్లగ్ చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. అది ఏన్షియంట్ ఇన్వెన్షన్ కాదు, మోడర్న్ ఇన్వెన్షన్. దానికి ఒక 100 to 200 years కూడా అవ్వవు. వీళ్ళేమో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటున్నారు. ఇలాగ మనం కన్సిడర్ చేస్తే ఫాసిల్ ఫ్యూయల్స్ కూడా ఫాస్ట్ ఫామ్ అయిపోతాయి కదా, దానికి అంత ఫాస్ట్ ఏం అవసరం లేదు కదా అంటున్నాడు. ఈయన దగ్గర ఫాసిల్ మేకర్ మెషిన్ కూడా ఉంది, స్మాల్ చిన్నవి ఆకులు ఇవన్నీ తయారు చేసినవి. ఇదిగోండి ఇక్కడ మనం ఒకటి చూస్తే, ఇది డాక్టర్ కాల్బా మ్యూజియంలో ఉన్నది. ఇది ఈయన జాన్ అడల్ఫీ అక్కడికి వెళ్ళినట్టున్నాడు. పాలిస్ట్రాటా మీనింగ్ దట్ దేర్స్ ఎ ఫాసిల్. ఇక్కడ మనకి లేయర్స్ చూసారా, వీటినే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గుండా ఫామ్ అయినాయి అని సైంటిస్టులు వాళ్ళ ఎవల్యూషన్ థియరీకి ఎక్స్ప్లెనేషన్కి ఇస్తారు. అయితే మనకి మధ్యలో ఒక కాడ లాంటిది ఏదేంటి దానికి కలిసిపోయింది కదా, అది కేవలం ఇప్పుడు మనకి గ్రో అవుతున్న అది ఇంకొక ఎక్స్ప్లెనేషన్లే అండి. దాన్ని ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్స్ప్లెనేషన్ అయితే అది డిఫరెంట్ లేయర్స్ కింద మనకి అది క్రియేట్ అయిపడింది. ఒక్కొక్క లేయర్ 50 మిలియన్లు 100 మిలియన్లు ఇంకా ఎక్కువ మిలియన్ లేయర్స్ ఉన్నప్పుడు ఇది దాని గుండా ఎలా పాస్ అవ్వగలిగింది ట్రీ? మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇవన్నీ కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటాయి మనకి ఎవల్యూషన్ థియరీ కరెక్ట్ అనే దాన్ని. సో ఎవల్యూషన్ థియరీ ఇది కాదు, ఫ్లడ్ ఈజ్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ దిస్ ఫాజిల్స్. ఈ ఫాజిల్స్ అన్నిటికీ, అవశేషాలన్నిటికీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్లడ్డే, కానీ బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్ ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇవన్నీ కాంట్రడిక్ట్ చేస్తుంది ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత. The problem with each layer taking so long to form is that the most fossils found in these layers would have decayed prior to the forming of the next layer. ఇప్పుడు ఇంకొక లేయర్ ఫామ్ అయ్యే లోపల ఇంకోటి దాంట్లో కలిసిపోయి మట్టి అయిపోతాయి. కానీ అలా అవ్వకుండా ఇంకో లేయర్ కూడా కంటిన్యూ అవుతుందంటే అవి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నట్టు కాదు కదా. ఒక ప్రాణి అన్ని సంవత్సరాలు బతకలేదు కదా. ఇక్కడ అదే చెప్తుంది. ఫాజిల్ ఆఫ్ ఇచ్యోసార్ బర్డీడ్ అండ్ ఫాజిలైడ్ వైల్ గివింగ్ బర్త్. ఒక ఇచ్యోసార్ అనేది అని మనం చూద్దాం. ఇచ్యోసారస్ ఒకసారి ప్రొనౌన్సియేషన్ ఉందాం చూడండి. ఇచ్యోసారస్ ప్రొనౌన్సియేషన్. That were lined with sharp teeth.
You are looking at Julian's pronunciation. Pronounce Lee's name as well as how to say more. Interest Lee's name as well as how to the channel to the more. ప్రొనౌన్సియేషన్ కోసం ఒక పెద్ద వీడియో పెట్టాడు. Stress on the fourth syllable ick. Theosaurus. Sorry about the glitch. ఇథియోసారస్. Ichthyosaurus. సో యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఇథియోసారస్. మనం చూసాం కదా చేపలాంటి సొరచేపలం పోలి ఉన్న ఒక సిమిలర్ దానికి జాతికి సంబంధించిన దాని యొక్క అవశేషం అది ఒక దాని పిల్లలకి బర్త్ ఇస్తా ఫాసిలైజర్ అయిపోయింది. చూడండి, ఒక లక్షల కోట్ల సంవత్సరాలు ఏదైనా ఒక ప్రాణి ఇంకో ప్రాణికి జన్మనివ్వదు కదా. కేవలం ఫ్యూ మినిట్స్ మ్యాక్సిమం అయితే అవర్సే కదా పట్టేది. బిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ అన్ని సంవత్సరాలు పట్టదు కదా. సో ఇది కాంట్రాడిక్ట్ చేస్తుంది. ఇది క్రియేషన్ మ్యాగజైన్ డిసెంబర్ 1999లో పబ్లిష్ చేసిన దాంట్లో ఉండి రెఫరెన్స్ ఇది. పెట్రిఫైడ్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ స్కోర్స్ ఆఫ్ ప్లేసెస్ అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ పెట్రిఫికేషన్ ఒక ప్రాసెస్ ఆఫ్ ఫాసిలైజేషన్ని పెట్రిఫికేషన్ అంటారు. ఆ పెట్రిఫైడ్ ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఫౌండ్ ఇన్ స్కోర్స్ ఆఫ్ ప్లేసెస్ అరౌండ్ ద వరల్డ్. అలా పెట్రిఫై అయిపోయిన చాలా చెట్ల అవశేషాలు చాలా ప్రపంచం మొత్తం ఉన్నాయి. Polystrata trees found in France upside down extending to many layers. మనం కాల్బా మ్యూజియంలో ఇందాక ఫేస్బుక్ పేజ్లో చూసాం కదా, డాక్టర్ కాల్బా మ్యూజియం పేజ్లో. అందులో అది ఒక గడ్డిని పోలిన అవశేషం. అది గడ్డే అంత పెద్దగా ఉంది. దానికి కారణం ప్రీవియస్ ఎన్వైరన్మెంట్, ఫర్మెంట్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్. సెమినార్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ కంటే మనం బుక్ వెళ్తూ ఉండే కొద్దీ దాని గురించి చదువుకుంటూ వెళ్తాం. సో అవి ఒక ట్రీ అవశేషం డిఫరెంట్ లేయర్స్ కింద పాస్ అవ్వకుండా వెళ్తుంది కదా, దానికి ఇది కాంట్రాడిక్ట్ చేస్తుంది కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Polystrata fossils are found extending through multiple layers of sediment. ఈ స్ట్రాటా ఉంది కదా, లేయర్స్ ఉంది కదా, అది ఒక మట్టి పదార్థం, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పదార్థాన్ని సెడిమెంట్ అని కూడా అంటారు. మెనీ ట్రీస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫాసిలైజ్డ్ ఇన్ అ వర్టికల్ పొజిషన్ త్రూ లేయర్స్ ఆఫ్ coal, sandstone and other sediments. Polystrata fossils are found extending through multiple layers. అలాగే ట్రీస్ మాత్రమే కాదు, డిఫరెంట్ ఫాజిల్స్ డిఫరెంట్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెడిమెంట్. స్ట్రాటా అన్నా సెడిమెంట్స్ అన్నా సిమిలర్ మీనింగ్స్, సిమిలర్ వర్డ్స్ అది మీరు గుర్తుగా పెట్టుకోండి. సేమ్ ఆ స్ట్రాటాకే చెందుతుంది. స్ట్రాటాకే డిఫరెంట్ వర్డ్స్ కింద యూజ్ చేస్తున్నట్టు. మెనీ ట్రీస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫాసిలైజ్డ్ ఇన్ అ వర్టికల్ పొజిషన్ త్రూ లేయర్ ఆఫ్ కోల్స్. ఇప్పుడు మనకు ఉండే కోల్ ఫార్మేషన్, శాండ్ స్టోన్ ఫార్మేషన్, అదర్ సెడిమెంట్ ఫార్మేషన్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఇక్కడ పెట్రిఫికేషన్, శాండ్ స్టోన్ ఫార్మేషన్, కోల్ ఫార్మేషన్, బొగ్గు ఫార్మేషన్, ఇవన్నీ మిలియన్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్. అది కాదు. దానికి రీజన్ ఏంటంటే ఫ్లడ్, ప్రీవియస్ ఉండే వనరులు అవన్నీ ఫ్లడ్లో లోపలికి వెళ్ళిపోయి బరీ చేయడం వల్ల, లోపలికంటే ఇలా వెళ్ళిపోవడం కాదు, ఫాల్ట్లు డిఫరెంట్ ఫాల్ట్స్ ఎర్త్లో స్ప్లిట్ అయిపోయి లోపల ఉండే వాటర్ బ్రేక్ అయ్యి పైన నోవా ఫ్లడ్లో మెజారిటీ ఆఫ్ వాటర్ లోపల ఉండే దేవుడు లోపల పెట్టిన వాటర్ని, అది వాటర్ బ్రేక్ అయిపోయి ఆ సెడిమెంటరీ అంతా కవర్ చేసుకొని ఇప్పుడు వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుంటే దాని కింద ఉండా ఏమున్నా దాని లాక్కి వెళ్ళిపోద్ది ఫోర్స్కి. అందుకనే డ్యాములు కానీ బ్యారేజీలు కానీ కింద నుండి వాటర్ ముందెత్తుతారు. అది ఎప్పుడు బ్యారేజీని పైకి ఎక్కి నింపకుండా ఏమైందంటే కింద ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఆ బ్యారేజీని లాక్కి వెళ్ళిపోద్ది. అందుకే ఎప్పుడైనా కానీ ముందు గేట్లు ఎత్తేస్తారు కింద నుండి వెళ్ళిపోయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆ బ్యారేజ్ కానీ ఏదో డ్యామ్ అయితే ఉందో దాని ప్రొటెక్షన్ కోసం ఆ ముందు గేట్స్ ఎత్తేసి కింద నుండి వదులుతారు. పైన నుండి వెళ్తే ఎప్పుడైనా కింద నుండి దాన్ని కొట్టుకెళ్ళిపోతుంది. సిమిలర్గా ఏంటంటే ఆ నోవాస్ ఫ్లడ్లో అంత అమౌంట్ ఆఫ్ లేయర్, అంత ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ హైట్ వాటర్ రావడం వల్ల జలప్రలయం అప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని క్లీన్ స్వీప్గా తీసుకెళ్ళిపోయింది. పాలిస్టర్ ఫౌండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వల్ల కోల్ శాండ్ స్టోన్ ఫార్మేషన్ ఉంది కదా,
అయితే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఆ లేయర్స్ అన్నిటిలో మధ్యలో ఫాజిలైజ్డ్ ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్యలో ఉంటుంది, కనెక్ట్ లేదా రెండిట్లో కనెక్ట్ అయి ఉంటుంది. దానికి కారణం ఏంటి, అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడితే జనరల్గా అన్ని సంవత్సరాలు బతకదు కదా. మీరు తీసుకున్న ఎవిడెన్స్ ఇన్వాలిడ్, ఎవల్యూషన్ థియరీని ప్రూవ్ చేయడానికి అని చెప్తున్నారు ఇక్కడ. Geologists failed to accept that the only reasonable explanation of polystrata phases is that the layers formed quickly around plant and animal life before they had to decay. ఇంకో ఎవిడెన్స్ ఇక్కడ, ట్రీస్ డిఫరెంట్ లేయర్స్లో అదంటే కనెక్ట్ అయి ఉండడం ఇక్కడ డిఫరెంట్ స్టాటాలో. దానికి కారణం ఏంటంటే మొత్తం ట్రీస్ అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఫ్లడ్లో, జలప్రలయంలో, అప్పుడు ఎప్పుడైనా ట్రీ పడిపోతే రివర్స్ తిరిగిద్ది వాటర్లో ఉన్నప్పుడు, అలా ముద్ద అలా తిరిగి అలా ఉండిద్ది. అలా ఉన్నప్పుడు సెడిమెంటరీ కవర్ చేసినప్పుడు అలా స్ట్రైట్ లేయర్స్ ఉండిద్ది. అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవల్యూషన్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్లడ్ని యాక్సెప్ట్ చేయాలి, క్రియేషన్ సైన్స్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని కాంట్రడిక్ట్ చేస్తారు. అది అసలు వాళ్ళు నమ్మరు కాబట్టి, దానికి ఎప్పుడు వాళ్ళు అగైనెస్ట్ కాబట్టి, ఎవల్యూషన్ నమ్మేవాళ్ళు వాళ్ళు దేవుడు లేడనుకోండి దేవుడికి తిరుగుబాటుదారులు కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. Seems to geologists fail to accept that the only reasonable explanation of polystrata phases is that the layers formed quickly around plant and animal life before they had time to decay. Seems to correspond with the biblical account of the worldwide flood, doesn't it? నేను చెప్పినట్టు ఇవన్నిటికీ రీజన్ వరల్డ్ వైడ్ ఫ్లైటే కదా, మిగతా ఎందుకు కారణం అవుతాయి, ఎవల్యూషన్ కాదు కదా. మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చెప్తున్నాడు. Polystrata fossils such as this one are found all over the world. They run through many rock layers, providing the rock layers are not different ages as the textbooks teach. ఈ రాక్ లేయర్స్ అన్ని డిఫరెంట్ ఏజెస్ అని టెక్స్ట్ బుక్స్ చెప్తున్నట్టు, లెట్స్ సీ మన టెక్స్ట్ బుక్ చూద్దాం. అమెరికన్స్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఐ లైక్ సోషల్, ఎప్పటికైనా నేను చదవాలని. మాకు ఒక మంచి టీచర్ ఉండేవాడు 10th లో, రాజారావు అని. ఆయన చెప్తున్నప్పుడు అందుకని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు చదవలేకపోయా, నా వల్ల కాలేదు. ఇప్పుడు ఎలాగైనా ఒకసారైనా దాన్ని కంప్లీట్ చేయాలనుకొని నేను ఇది కొని పెట్టుకున్నాను. 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్, బయాలజీ, సోషల్ 9th and 10th. ఇక్కడ 9th లో చూద్దాం, చదువుదాం. We live on this earth along with millions of other animals. చూడండి, ఒక కిట్టికి మనం ఏది చెప్తే అది నమ్ముతాడు, ఒక ఫెయిరీ టేల్ నిజమని చెప్తే అది నమ్ముతాడు. మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏం చెప్తున్నాయి? We live on this earth along with millions of other animals, plants and microorganisms. We human beings arrived on this earth about 1 lakh years ago. 1,00,000 సంవత్సరాల క్రితం మన హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాయని ఇది టెక్స్ట్ బుక్స్ చెప్తున్నాయి. అమెరికన్స్ అయితే పబ్లిక్ స్కూల్స్ ఫ్రీగా వాళ్ళకి ఇచ్చి ఈ ఎడ్యుకేషన్ని వాళ్ళ మైండ్లోకి పెడితే, మన దేశస్తులు ఏం చేస్తారు, మన దగ్గర డబ్బులు దొబ్బి మళ్ళీ అదే అబద్ధాన్ని మనకి చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఇంకా మనం డబ్బులు ఇచ్చి మనం నష్టం, మన పిల్లవాడికి నష్టం చేసుకోవడమే కానీ ఈ స్కూల్స్ అండ్ కాలేజెస్ వల్ల యూజ్లెస్. Carl Sagan, Dr. Kent Hovind many Carl Sagan explanations ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి ఎలాగో రైట్ కాదో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ నేను రాంగ్ అనుకున్నానో, నేను కెంట్ హోవిండ్ క్లాసెస్ కొనుక్కున్నాను. డాక్టర్ డైనో, బయాలజీ, ఎర్త్ అండ్ స్పేస్, ఇంట్రడక్షన్, ఇవన్నీ ఆల్జిబ్రా. ఐ వాంట్ టు లెర్న్. చిన్నప్పటి నుండి నేను నేర్చుకుంది ఏంటంటే గాడ్ త్రూ గాడ్. అందుకే నేను బిలీవ్ చేసేదంటే ఈ ఎవల్యూషన్, క్రియేషన్ చిన్నప్పుడు హోమ్ స్కూలింగ్, చర్చెస్లో, సండే స్కూల్స్లో వీటిల్లో టీచ్ చేసిన వాటికి స్కూల్ ఎప్పుడు మ్యాచ్ చేసేది కాదు. దాన్ని
కాంట్రడిక్షన్గా ఎప్పుడు నేను స్కూల్లో ఎప్పుడు ఫెయిల్యూర్ కింద ఉండేవాడిని అని బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు గాడ్ ట్రూత్ మిక్స్డ్ విత్ ట్రూత్ మనకి ఒక పిల్లవాడికి మనకు ట్రూత్ లై రెండు చెప్తున్నప్పుడు వాడికి ఏంటంటే మ్యాచ్ అవ్వదు, బ్యాలెన్స్ అవ్వదు. అందుకని వాడి ప్రొడక్టివిటీ ఇప్పుడు మనం లైతో మిక్స్ చేసి చెప్తున్నప్పుడు వాడికి ఎప్పుడు కాంట్రడిక్ట్ చేసి వాడు అసలు నేర్చుకోడు దాన్ని. సిమిలర్గా నా సిచ్యువేషన్ కూడా అంతే. నాకు ముందు నుండి దేవుడు రెండు సైడ్లు నాకు 2 థియరీస్ని హోమ్ స్కూలింగ్ ద్వారా హోమ్లో మదర్ ద్వారా టీచ్ చేసిన మోజెస్, స్పిరిట్ ఆఫ్ మోజెస్ దేవుడు నాకు ఇవ్వడం, ఇవన్నీ తెలియజేసింది హోమ్లో. స్కూల్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఎవల్యూషన్ థియరీ, డిఫరెంట్ థియరీ, ఎప్పుడు ఒకటికొకటి హార్మోనీ ఉండేది కదా, ఫైట్ చేసుకుంటూ ఉండేది. దానివల్ల మనకు అర్థమయ్యేవి కావు మిగతావన్నీ. సో నాకు నాలెడ్జ్ కావాలంటే ట్రూత్ కావాలి. క్రియేటర్ క్రియేట్ చేశాడా, ఓకే, నాకు ఆయన క్రియేట్ చేసిందే కావాలి. నాకు సత్యం కావాలి, సత్యంతో మిక్స్ అయిన సబ్జెక్ట్స్ కావాలి. ఇప్పుడు ట్రూత్ మిక్స్డ్ విత్ లై హోల్ ట్రూత్ని కరెక్ట్ చేస్తుంది. ఎవల్యూషన్ అనేది ఒక లై, అది మనం ట్రూత్తో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే సైన్స్ అనేది గుడ్ థింగ్. కొద్దిగా పాయిజన్ని గుడ్ ఫుడ్లో మనం కలిపిస్తే చాలు, మొత్తం ఫుడ్ అంతా స్పాయిల్ అయిపోయి మనం కిల్ చేసేయచ్చు. స్లో పాయిజన్ ఇచ్చి స్లో కిల్ చేయొచ్చు, ఫాస్ట్ పాయిజన్ ఇచ్చి ఫాస్ట్ కిల్ చేయొచ్చు. ఎవల్యూషన్ అనేది లైక్ స్లో పాయిజన్. ఇప్పుడు ఒక ర్యాట్ పాయిజన్ చూసుకుంటే 99% ఆఫ్ గుడ్ ఫుడ్, లిటిల్ అమౌంట్ ఆఫ్ పాయిజన్ మిక్స్డ్ విత్ ఇట్, అది గుడ్ ఫుడ్ అని తినేది చివరికి చనిపోద్ది ర్యాట్. సిమిలర్గా మనకు కూడా అంతే. మనకి అబద్ధాన్ని కలిపి కొద్దిగా టెక్స్ట్ బుక్స్లో ఇస్తే చాలు, కంప్లీట్గా డిస్ట్రాయ్ అయ్యింది. దాని కాన్సిక్వెన్సెస్ మనం చూడొచ్చు. నేషనల్లో యావరేజ్ యూత్ పరిస్థితి ఎలాగుంది, ఏంటి నెక్స్ట్ జనరేషన్ ఎలాగుంది, దేవుడిచ్చిన ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూకి భిన్నంగా ఇప్పుడు వస్తున్న హోమోసెక్సువాలిటీ కానీ, అడల్టరీ కానీ, ఫార్నికేషన్ కానీ, లేదా క్రైమ్ రేట్ కానీ, రేప్స్ కానీ, ఇవన్నీ మనకి ఈ హై పర్సంటేజెస్ ఎందుకు ఉన్నాయో మనం ఈ రెండు థియరీలు మనం చదివినప్పుడు మనకి ఏ థియరీ కరెక్ట్ అని మనం తెలుసుకొని దాన్ని కంక్లూడ్ చేసుకుంటాం. నాకు తెలిసి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాళ క్లాస్ ఇవాళ చెప్తున్న సిరీస్, ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ చేస్తా. రేపు మనం ఫర్దర్గా స్టడీ చేసుకుందాం మిగతా విషయాలు. పేజ్ నెంబర్ 31లో ఉన్నాం కదా, ఇక్కడితో కంప్లీట్ చేసుకుందాం. రేపు మిగతాది మాట్లాడుకుందాం. రేపు దేని గురించి, ర్యాపిడ్ కేవ్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం రేపు. మీకు ఇంగ్లీష్ వస్తే నేను నా వాల్ పేపరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాంట్లోప్స్, డీర్స్ పిక్చర్స్ పెట్టుకుంటా. ఎందుకంటే నా మైండ్ సబ్కాన్షియస్గా నేను నా బాడీ ప్రొపోర్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్దర్గా 10 kilos తగ్గాలనుకుంటున్నాను. లాస్ట్ ఏప్రిల్ మే 81 to 71కి వచ్చాను. నేను ఫిట్టే కానీ బాడీ ప్రొపోర్షన్స్ లేవు ఫాస్ట్గా పరిగెట్టడానికి. సో నా బాడీ ప్రొపోర్షన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు 72 to 61కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాడీ ప్రొపోర్షన్స్ క్రియేట్ చేసుకోవాలి. వెయిట్ ట్రైనింగ్, కావాల్సిన ఏరియాలో మజిల్ ఉంచుకొని మిగతా ప్లేసెస్లో తీసేయాలి. సో కంటిన్యూస్గా ఎలా ఉండాలని మైండ్కి నేను తెలియజేసుకోవడానికి నా థైస్, హ్యామ్స్ట్రింగ్స్, క్యాఫ్ స్పేస్ తగ్గాలి, సోయస్ మేజర్, లోయర్ బ్యాక్, గ్లూట్స్ ప్లేస్ ఇంక్రీజ్ అయ్యి బల్క్ ఉండాలి. ఇదంతా మైండ్కి చెప్పడానికి, బ్యాక్, షోల్డర్స్ ఇవి ఎక్కువ థిక్నెస్ ఉండాలని చెప్పడానికి. అందుకని నేను వాల్ పేపర్ పెట్టుకుంటా. లేదంటే కుదరకపోతే వేరే వాల్ పేపర్లో బింగ్లో బింగ్ ఇస్తే పెట్టుకుంటా. డీర్ కానీ, అవి నేచర్ కానీ, అట్మాస్ఫియర్ కానీ అవి పెట్టుకున్నా. సరే అండి, ఫర్దర్ దీంతో ఇది ఎండ్ చేద్దాం, కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.